బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు సిబిఐ కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. యూరప్ వెళ్లేందుకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి 30 మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ తరపున దాఖలైన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 15 రోజులు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 14 లోపు కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. అలాగే విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారని అంశాలను వివరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు సిబిఐ కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. యూరప్ వెళ్లేందుకు అనుమతించింది. అక్టోబర్ 1 నుంచి 30 మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ తరపున దాఖలైన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు 15 రోజులు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 14 లోపు కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. అలాగే విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారనే అంశాలను వివరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే నిందితులుగా మారిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్ హోంగార్డ్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంటావూరుకి చెందిన బాధిత మహిళకు 3 పిల్లలు ఉన్నారని, భర్త వేధింపులకు గురైన ఆమె 4 నెలల క్రితం పలమనేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని గమనించిన హోంగార్డ్ కిరణ్ కుమార్ ఆమెపై కన్నేసి ప్లాన్ చేశాడు. ఫిర్యాదులో ఇచ్చిన ఫోన్ నెంబర్ను ఉపయోగించి న్యాయం చేస్తానంటూ రాత్రులు ఫోన్ చేయటం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. దీంతో ఇబ్బంది చెందిన బాధితురాలు తమకు న్యాయం చేయాలని పలమనేరు హోంగార్డ్ ఉమాశంకర్ కు తన బాధను వెల్లడించింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకున్న ఉమాశంకర్ కూడా ఆమెను నమ్మబలికి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ చెప్పి ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గంటావూరు కాలనీలో నేను ఉంటాను. నేను 5 ఏళ్ల ముందు నేను నా భర్త గురించి కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆడ వెళ్ళి నాకు ఇట్లా పెట్రోల్ వేసి కాల్స్తానన్న దానికి నా హస్బెండ్ పోలీస్ వాళ్ళు చూసి వాళ్ళ మీద కేసు పెట్టారు. అప్పుడు ఆ కంప్లైంట్లో నేను మొబైల్ నెంబర్ రాసి ఇచ్చిన దానికి ఆ మొబైల్ నెంబర్లో తీసుకొని కిరణ్ అనే అతను 5 ఏళ్ళ నుంచి నాకు చాలా హరాస్ చేస్తున్నాడు. దానివల్ల ఈయన ఇట్లా సతాయిస్తూ ఉన్నాడు అనేసి నేను దేవేంద్ర అతను నాకు ఫ్రెండ్, ఆయనకి నేను చెప్పాను. ఆయన ఏం చెప్పారంటే నాకు ఉమా అనే అతను నాకు ఫ్రెండు, నాకు తమ్ముడు కూడా అవుతాడు, తనకి నేను చెప్తాను అనేసి తన దగ్గరికి తోడుకొని వెళ్ళి తనకి తెలియజేశాడు. తను తెలియజేసిన తర్వాత ఆయన నేను మాట్లాడతాను అనేసి తను భయపెట్టాడు. కిరణ్ అనే అతనికి భయపెట్టి మాట్లాడాడు. అందుకు తను ఉమాశంకరు తనకి భయపెట్టి ఈయన దగ్గర నేను సహాయం పొందాలా అనేసి నేను అనుకుంటే ఈయన మరో ఉద్దేశం పెట్టుకొని నన్ను నేను ఒకరోజు నాకు చాలా బాధేసింది కాబట్టి నేను కొండపైకి వెళ్ళాను. దేవరకొండపైకి వెళ్ళాను, సూసైడ్ చేసుకుందాము అనేసి వెళ్ళిన తర్వాత నా భర్త గురించి వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్న వాళ్ళు దాని గురించి నేను దేవరకొండపైకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉమాశంకర్కి మిస్కాల్ ఇచ్చాను. ఇట్లా నేను చాలా కష్టంలో ఉన్నాను అన్నయ్య, నేను చాలా బాధలో ఉన్నాను, ఇట్లా నేను చావేదానికి వచ్చాను, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు దిక్కు తోచట్లేదు అన్నయ్య అంటే, సరే నువ్వు ఏం భయపడద్దు వద్దినా నేను వస్తా అన్నాను అనేసి నాకు చెప్పాడు. నేను ఎక్కడున్నాము అంటే నేను ఇప్పుడుదా పోలీస్ స్టేషన్లో వెళ్ళాను, నేను జాయిన్ అయ్యేసి 1 గంట లోపల నేను వచ్చేసాను, నువ్వు ఆడే వెయిట్ చేయి, నేను మీ ఫ్రెండ్ని కూడా తోడుకొని వస్తాను దేవేంద్ర అని, నువ్వు ఏం చేసుకోవద్దు బిడ్డలు ఉన్నారు కదా అనేసి నాకు నచ్చ చెప్పి ఆడే ఉండమని చెప్పినందుకు నేను ఆడ వెయిట్ చేసి ఉండగా తను వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆయన ఎక్కడ నీ ఫ్రెండ్ అని చెప్తే వస్తాడు అనేసి నాకు చెప్పి నాకు నా బిడ్డలకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చాడు. బిడ్డలకు ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తాగాడు, నేను తాగాను.
తాగిన మరుక్షణం నా మీద మరో ఆలోచనతో పెట్టుకొని నన్ను బలవంతం చేశాడు ఆడ కొండపైకి. అలా చెయ్యొద్దు అనేసి నేను కాళ్ళు పట్టుకున్నా, నేను నీ దగ్గర సహాయం కోసం వచ్చాను, నువ్వు అలా చేయకూడదు. నన్ను ఎంతగా నేను అడుగుతున్నా కూడా, ఏదో నా పెద్ద బిడ్డ అడ్డొస్తే కూడా తనకి ఒక చెంప దెబ్బ కొట్టి నన్ను అలా బలవంతం చేశాడు. నేను సైలెంట్గా ఉండిపోయాను, భయపడి. నేను ఇదిగా పోలీస్ కదా, నువ్వు ఏం చెప్పినా మూడో మనిషికి చెప్తే నిన్ను చంపేశాను అని నాకు బెదిరించినందుకు, నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ దాని తర్వాత నేను సైలెంట్గా ఉన్నా కూడా మరో విధంగా, ఇప్పుడు నేను చేసింది తప్పు కాబట్టి ఇంకా మేమిద్దరు ఇష్టంగా చేసుకుంటే అది తప్పు కాదు అనేసి నన్ను రోజు వచ్చి వేధిస్తున్నాడు సార్. అందుకని నేను అది భయపడి నేను ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, చిత్తూరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదామనేసి వెళ్ళాను. ఆడికి వెళ్తే పలంనేర్ ఎస్ఐ దగ్గర వెళ్ళమన్నారు. ఆడికి వెళ్తే వాళ్ళు బంగారుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు. సరే ఆడ వెళ్తే కూడా మళ్ళీ మేము డిఎస్పీ దగ్గర వెళ్ళమని చెప్పారు. నిన్న డిఎస్పీ దగ్గర వెళ్ళినా కూడా నాకు ఏ న్యాయం అయితే చేయలేదు. నేను ఎక్కడైనా ఆ కంప్లైంట్ నాకు ఇప్పుడు కావాలి ఇవ్వండి అంటే. కాకినాడ జిల్లా తునిలో అక్రమ కబేల గుట్టురట్టు అయింది. ఓ ఇంట్లో గోవులను వధించి భారీగా మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఈ దారుణం బయటపడింది. అక్రమ కబేల నిర్వహిస్తున్న రామకృష్ణ కాలనీకి చెందిన సంషీర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోదాల సమయంలో భారీగా ఆవు క్రొవ్వుని, పామాయిల్ డబ్బాలను నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. 8 డబ్బాల ఆయిల్, భారీగా గోమాంసం, 3 గోవులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే సామర్లకోట కేంద్రంగా అక్రమ ఆయిల్ దందా జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆవు క్రొవ్వుని వంట నూనెలో మిక్స్ చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. లోతుగా విచారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ గీతా రామకృష్ణ తెలియజేశారు. అనంతపురం జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన వైసీపీ యువనేత సతీష్ కుమార్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోకి కాపు కాచి గుర్తు తెలియని దుండగులు కొడవలతో దారుణంగా హత్య చేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు హత్యను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజకీయ హత్యనా లేక కుటుంబ సొంత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా గుంతకల్లు నియోజకవర్గంలో వరుస హత్యలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జరుగుతున్న హత్యలపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.